నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః మే నెల 16వ తారీఖు శుక్రవారం నాడు ఈ రోజు అత్యంత శుభదినము సంకష్టహర చతుర్థి. అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం తెల్లవారుజామున 5:47 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:37. ఈరోజు తిది చవితి తెల్లవారుజామున 5:13 వరకే ఉన్నది. అంటే ఎవరైనా ఈ వ్రతం చేస్తున్న వాళ్ళు తెల్లవారుజామునే ముగించేసుకోవాలి. తరువాత పంచమి తిథి వచ్చేసింది కాబట్టి మనకి సూర్యోదయంతోనే ప్రధానం కాబట్టి సూర్యోదయం అయ్యే లోపల మీరు అన్నీ చేసేసుకుని పూజ ప్రారంభించుకున్నట్టయితే ఆ పూజ తర్వాత ఎంతసేపు అయిందా అనేది పర్వాలేదు, కానీ పూజ మొదలు పెట్టడమే ప్రధానం కాబట్టి సూర్యోదయ సమయం చూసుకోండి. ఈరోజు సంకష్టహర చతుర్దశి. ఎవరైనా ఉపవాస దీక్షల్లో కానీ లేదా అంటే కనుక ఈ వ్రతము ఆచరిస్తున్నప్పుడు కొన్ని నెలల నుంచి చేస్తున్న వాళ్ళు ఈరోజు కొంచెము సమయం చూసుకుని ఆ ప్రయత్నాలు చేసుకోండి. తరువాత తిది 5:13 తర్వాత నుంచి పంచమి తిథి వచ్చేసింది కాబట్టి సంకష్టహర వ్రతం చేసేవాళ్ళు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. తరువాత నక్షత్రం చూసినట్టయితే మూలా నక్షత్రం మధ్యాహ్నం 3:57 వరకు ఉంటుంది. తరువాత పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 2:21 నుంచి తెల్లవారి 4:03 వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:38 నుంచి 1:29 వరకు. రాహుకాలం ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:32 నుంచి సాయంత్రం 5:01 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:11 నుంచి 4:59 వరకు. అమృత ఘడియలు ఉదయం 9:16 నుంచి 11 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:46 నుంచి 12:38 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి చంద్రబలంతో ఉత్సాహంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. శుభకార్యాలు చేసేందుకు సూచనలు కూడా గోచరిస్తున్నాయి. ఆరోగ్యం కూడా గతంలో కన్నా మెరుగుపడుతుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో శ్రమ ఎక్కువగా ఉంటుంది. కొన్ని అనుకోని సమస్యల్లో మీరు చిక్కుకునే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆధ్యాత్మిక వైపు మనసు మళ్ళే అవకాశం కనబడుతోంది. దైవారాధన చేసుకోండి. మీ యొక్క కులదేవతను కానీ ఇష్టదైవాన్ని కానీ ఈరోజు మీకు ఇబ్బందిగా అనిపిస్తే దైవారాధన చేసుకుని ఏ పని మీదైనా బయటకు వెళ్ళండి. అయితే మీరు చేసే వృత్తిలో కొన్ని ఒత్తిడులు కానీ లేదా ఇబ్బందులు కానీ లేదా కొన్ని అనుకోని సంఘటనలు కానీ జరిగే అవకాశం కనబడుతోంది. ఆ సమయంలో మీరు మౌనంగా ఉండడమే మంచిది. అంటే మీ మీద ఏదైనా నింద వేయడం కానీ ఏదైనా అనుకోని పరిస్థితులు మీకు జరిగినప్పుడు మీరు మౌనాన్ని వహించండి. తదుపరి రోజు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో కొత్త కొత్త అవకాశాలు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి దక్కే సూచన కనబడుతోంది. అందుకునే ప్రయత్నం చేసుకోండి. మిత్రులతో కలిసి పనులు చక్కబెట్టుకునే అవకాశం కనబడుతోంది. అభివృద్ధికి మార్గాలు మీకు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. దాన్ని జాగ్రత్తగా దక్కించుకునే ప్రయత్నం చేసుకోండి. ఈరోజు మీకు అత్యంత శుభదినము. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు మీ టార్గెట్స్ కానీ మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈరోజు పూర్తి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. సక్సెస్ సాధిస్తారు.